ఇంకా ఈ సెన్సార్ రెడార్ సెన్సార్స్ జీపీఎస్ ట్రాకింగ్ వల్ల ఇది వర్క్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మన అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా ఇది ప్రవేశపెడుతున్నారు, నడుస్తున్నాయి కూడా, బండ్లు కూడా నడుస్తున్నాయి. షామీ వాళ్ళే ఉన్నాయి, బీవైడీ వాళ్ళే ఉన్నాయి, టెస్లా వాళ్ళే ఉన్నాయి, అన్ని వాళ్ళ దగ్గర అయితే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మన దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదు. ఇప్పుడు ఈ డిజిటల్ హబ్ వల్ల దీనికి కూడా రిలేటెడ్ ఉంది. ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకుంటే మనం ఫ్యూచర్ లో ఇంకా బాగుపడతారు. కానీ ఈ యొక్క రోడ్డు సమస్య అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ రోడ్ వేసేస్తారు కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఆర్టీసీ ఫెసిలిటీస్ కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ, అవి ఆటోస్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ మనకు ఏముండవు. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ కొన్ని ఊర్లో అయితే అంబులెన్స్ పోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఆ ఫెసిలిటీస్ అనేది మేము ఒక ఆటోమేటిక్ బస్ లాంటిది రెడీ చేసేసి ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ అని దీని పేరు పెట్టినాము. ఇది ఆటోమేటిక్ బస్ లాగా పెట్టేసి దాన్ని మేము ఆపరేట్ చేస్తామని మేము ఈ యొక్క సైన్స్ ఫెయిర్ ద్వారా మీ అందరికీ తెలుపుతున్నాము. అయితే ఈ యొక్క బస్ ఫెసిలిటీ ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ లైట్ లేకుండా కానీ ఈ బస్ నడుస్తుంది. వానాకాలంలో కూడా నడుస్తుంది, ఎండాకాలంలో కూడా నడుస్తుంది, డ్రైవర్ లేకుండా కూడా నడుస్తుంది. ఈ బస్ ఫెసిలిటీస్ ఎలా ఎండాకాలంలో నడుస్తుంది. మళ్ళీ రోడ్లు అనేది మనం మంచిగా చేసుకుని ఈ బస్ ని పెట్టుకుంటే మన అంత సమస్య అనేది తీరిపోతుంది. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది, 24 గంటలు అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ కి సంబంధించిన పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఇప్పుడు రైతులు గంటలు ఆగినే అనుకో ఇక్కడ మన దగ్గర, వాళ్ళకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అదే వాళ్ళు ఒక డిజిటల్ ఇది ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు యూజ్ చేసుకున్నారంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఏమైనా వర్క్లు చేసుకోవచ్చు. అలాగే ఏమైనా బయట నుంచి ఆర్టీసీ బస్ దగ్గర మనకు ఒక ఫెసిలిటీ ఉంది. అది ఏంటంటే ఏమైనా మసాలా సంచులు కానీ, బియ్యం సంచులు కానీ అవన్నీ కానీ వేసుకోవడానికి కూడా ఇది మంచిగా వర్క్ చేస్తుంది. అలా మనకు ట్రాన్స్పోర్టేషన్ లో చాలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది.